ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది 20 మంది అమాయక మహిళల జీవితాలను కాలిచేసిన ఒక దయ్యం కథ. మోహన్ కుమార్ వివేకానంద్ మనిషి సైనైడ్ మోహన్ అని పిలువబడేవాడు. ఎందుకంటే అతడు తన బాధితులను చంపడానికి సైనైడ్ మాత్రలను 3 నుండి 2009 వరకు 6 సంవత్సరాల పాటు ఈ రాక్షసుడు కర్ణాటకలో తిరుగుతూ అమాయక మహిళలను వేటాడేవాడు. అతని టార్గెట్ ఎవరంటే పెళ్లికి ఇబ్బంది పడుతున్నా కటనం ఇవ్వలేని 22 నుండి 35 వయసుల మధ్య ఉన్న మహిళలు. అతని మోసపు పద్ధతి చాలా తెలివైనది. అతడు ఈ మహిళలను కలుసుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కటనం అక్కర్లేదు అని చెప్పేవాడు. ఆ అమాయక అమ్మాయిలు అతని మాటలను నమ్మేవాడు. వాళ్లను ఏకాంత ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్లకు సైనైడ్ మాత్రలు ఇచ్చేవాడు. ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, అతనికి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని కూడా అనిపించేది. 2009లో పోలీసులు అనిత అనే 22 అమ్మాయి అదృశ్యం గురించి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆమె ఫోన్ రికార్డులు చూశారు. అక్కడ దేర్లకట్టేలో ఉన్న ఒక టీచర్ దగ్గర ఉందని తెలిసింది. ఆ టీచర్ పేరు మోహన్ కుమార్. పోలీసులు అతనిని అనుమానించి రహస్యంగా వాచ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి వాళ్లు ఒక ప్లాన్ వేశారు. సుమిత్ర అనే మహిళను వాడుకుని మోహన్ ను ట్రాప్ చేశారు. అక్టోబర్ 21, 2009న అతడు పట్టుబడ్డాడు. అతని దగ్గర 8 సైనైడ్ మాత్రలు, 4 మొబైల్ ఫోన్లు, అనిత యొక్క నగలు దొరికాయి. అతడు అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల ముందు తన నేరాలను ఒప్పుకున్నాడు. అతడు 20 మంది మహిళల్ని చంపినట్లు కోర్టులో నిరూపించబడింది.